ఘటన నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డిని కలిసే ఆలోచనలో తెలుగు సినీ ప్రముఖులు ఉన్నట్లుగా నిర్మాత నాగవంశీ తెలిపారు. రామ్ చరణ్ గేమ్ చేంజర్ మూవీ ప్రచారంలో భాగంగా అమెరికాలో ఉన్న నిర్మాత ఎఫ్డీసీ చైర్మన్ దిల్ రాజు హైదరాబాద్ కు తిరిగి వచ్చాక మాట్లాడబోతున్నట్లుగా తెలుస్తుంది. టికెట్ ధరల పెంపు అలాగే ప్రీమియర్ షోలపై చర్చిస్తామని నాగవంశీ ఇప్పటికే తెలిపారు. అలాగే ఇండస్ట్రీకి ఏపీ ప్రభుత్వం నుంచి ఎప్పుడు సపోర్ట్ ఉంటుందని పవన్ కళ్యాణ్ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి చెప్తూనే ఉన్నారు. అయితే అప్పటి నుంచి రిలీజ్ అయిన సినిమాలకు కూడా సపోర్ట్ ఇస్తూనే ఉన్నారని వెల్లడించారు నాగవంశీ. ఆ సపోర్ట్ అలాగే ఉంటుందని భావిస్తున్నట్లుగా చెప్పారు. తెలియపరిచి ఆ విధంగా బెనిఫిషియల్ కానీ ఎక్కువ రేట్లు అధిక రేట్లు వద్దని చెప్పేసి మేము కోరడం అయింది. మేము కూడా ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు తెలంగాణ గవర్నమెంట్లో ఎట్లా వాళ్ళే నిర్ణయం తీసుకున్నారు, అట్లాగే మేము ఈ విషయం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారి దృష్టికి కూడా తీసుకెళ్ళి అక్కడ కూడా ఇట్లాగే జరిగేటట్టు చేద్దామనేది మా ఉద్దేశం. అట్లా చేయడం వలన థియేటర్లకు ఇప్పుడు ఈ ఓటీటీలు ఇవి వచ్చినాక ఈ అధిక ధరలు అమ్ముతా అంటే ఆ వచ్చిన ప్రేక్షకుడి మీదే అధిక భారం పడుతుంది. అది కూడా జరగకూడదనే మా ఉద్దేశంతో ఇండస్ట్రీకి మిగతా సినిమాలు ఎక్కువ పర్సెంటేజ్ సినిమాలు 80% సినిమాలు ఒక మిడిల్ బడ్జెట్ సినిమాలు వస్తున్నాయి. అవన్నీ కూడా దెబ్బతింటున్నాయి కలెక్షన్ లేక. ఇచ్చిన పెద్ద సినిమాలకే రేట్లు పెంచడం వలన ఆడియన్ కూడా ఆ నెలకు ఆ సినిమాతోనే సరిపెడుతున్నాడు. కాబట్టి ఈ తెలంగాణ ప్రభుత్వం తీసుకునే నిర్ణయం ఆంధ్రాలో కూడా అమలు చేయమని చెప్పి కోరడానికి మేము ఇది చేస్తున్నాం. కాబట్టి ఇది ప్రేక్షకులకి అందరికీ కూడా మంచి జరుగుతుందనే అభిప్రాయంతో ఉన్నాం. నేను కొత్తగా నాకేం చెప్పరు కదా, సపరేట్ గా సీఎం గారు చెప్పేశారు. ఓకే, ఇప్పుడు ఎఫ్డీసీ చైర్మన్ గారి సినిమా నాకంటే ముందుంది, ఆయన ఏం తెలుస్తారో మాది అదే కదా. ఎఫ్డీసీ చైర్మన్ గారు అమెరికాలో ఉన్నారు, ఆయన దిగిన తర్వాత వచ్చిందండి. ఇప్పుడు అంటే ఒక 1000 రూపాయల టికెట్ అనేసరికి ఆడియన్స్ ఒక 2-3 డేస్ దాకా 1000 రూపాయల టికెట్ అనే మాట వ్యక్తం చేశారు థియేటర్లలో. సో దానివల్ల ఎంతోమంది ఆడియన్స్ రాలేదేమో అనే భావన అయితే క్లియర్గా ఉంది. నో డౌట్ పుష్ప మూవీ వాజ్ అ హిట్, బట్ ఫీల్డ్లో మాకు తెలుసు ఒక 40 మంది థియేటర్ ఓనర్లో మాట్లాడుతున్నాము. ఆడియన్స్కి రేట్ ఎంత ఉందో తెలియకుండా సతమతమయ్యి కన్ఫ్యూజ్ అయిపోయి కూడా ఉన్నాయి. సో ఇది ఒక లెవెల్కి రావాలనేసి ఎన్నో నెలల నుంచి కూడా బోత్ ద చేంబర్స్ హ్యావ్ బీన్ ఆస్కింగ్ స్టాండర్డ్ రేట్స్ ఫిక్స్ చేయండి అనేసి. సో ఆ లెవెల్కి వస్తున్నందుకు వీఆర్ వెరీ హ్యాపీ యాక్చువల్లీ సార్. డెఫినెట్లీ ఒక రేట్ తక్కువ ఉంటే ఎక్కువ ఆడియన్స్, నో డౌట్. అయితే ఇక్కడ వచ్చే ప్రశ్న ఏముంటుంది, ప్రొడ్యూసర్కి రావాల్సిన డబ్బులు రావు కదా అనేది ఒక మాట వస్తుంది. సో మనం ఎటు దిక్కుపోవచ్చు అంటే, ఇందాక మేము పోయిన 2-3 మంత్స్ నుంచి కూడా డిస్కస్ చేస్తున్నాము. ఇండియా, చైనా, అమెరికా 3 దేశాలు కంపేర్ చేస్తే ఇండియాలో నెంబర్ ఆఫ్ స్క్రీన్స్ చాలా తక్కువైపోతూ ఉన్నాయి, డౌన్ ట్రెండ్. చైనా అండ్ అమెరికాలో ఎక్కువ ఉన్నాయి. సో ఇది ఒక సైడ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. అయితే వన్ మోర్ సైడ్ ఈజ్ ఒక సగటు ప్రేక్షకుడు, ఒక సగటు జీతగాడు, అంటే ఒక అమెరికాది కంపేర్ చేస్తే $5,000 ఉన్న సగటు జీతగాడు అమెరికాలో ఒక సినిమా చూడడానికి ఎంత ఖర్చు పెడుతున్నాడు క్యాల్కులేట్ చేస్తే ఒక $50, ఒక ముగ్గురు కలిసి సినిమా చూస్తే $50 అవుతుంది. $50 $5,000కి 1%. అంటే ఒక సినిమా చూడడానికి మనం 1% షేర్ చేస్తున్నాం అమెరికాలో. ఇక్కడ ఇండియా కంపేర్ చేద్దాం, సగటు జీతగాడు 25,000 జీతగాడు అనుకుందాం, మనందరికీ 25,000 శాలరీ అనుకుందాం. మనం ఒక సినిమా చూడడానికి ఎంత ఖర్చు పెడుతున్నాము అని ఆలోచిస్తే నలుగురికి ఒక 1,000 రూపాయల నుంచి 1,500 అవుతుంది. టికెట్లకే 800, 900, 1,000 రూపాయలు అయిపోతుంది. ఇంకా 500 ఫుడ్ అనుకోండి, 1,500 5,000కి ఎంత అవుతుందండి? మోర్ దాన్ 5 to 7%.
సో ఒక 5 to 7% మనం ఆడియన్స్ నుంచి లాక్కుంటున్నాం కదా ఒక పెద్ద సినిమాకి. చిన్న సినిమా చూడడానికి డబ్బులు లేవు. సో ఈ పాయింట్ మన ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్ మినిస్ట్రీ దగ్గర నుంచి వస్తుంది నంబర్ ఆఫ్ స్క్రీన్స్ పెంచడం ఎలా. సో అది దాని మీద ఫోకస్ చేస్తే మనకు ప్రొడ్యూసర్లు కూడా నష్టపోవద్దు. డెఫినెట్లీ దే షుడ్ మేక్ మనీ. అంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ప్రాబ్లీ 5 years లేటర్ ఒక పుష్ప రేంజ్ మూవీ ఒక 8,000 స్క్రీన్స్లో కాకుండా 28,000 స్క్రీన్స్లో తక్కువ రేట్లో ప్రాబ్లీ ఇట్ విల్ మేక్ 3,000 crores. ఆ లెవెల్లో మనం ఆలోచించాల్సిన సమయం వచ్చింది. ఎందుకంటే ఒకటే థియేటర్లో పిండేయడం కన్నా ఇంకెక్కువ థియేటర్లు స్ప్రెడ్ అవ్వడం అనేది ఒక చిన్న కొలిక్కి వచ్చిందండి ఇప్పుడు ఆ టైము. అది నా ఒపీనియన్ సార్. సామాన్యుడికి సినిమా అందుబాటులో ఉండటం లేదు. అదే కోరేది అది. మేము కూడా కోరేది అదే. ఎందుకంటే ఇప్పుడు ఆడియన్స్ ట్రెండ్ సార్ బాబు గారు ఒక్క నిమిషం, ఆడియన్స్ ట్రెండ్ చూస్తున్నాం కదా. 4వ వారం 3వ వారం చూడడానికి రెడీగా ఉన్నారు ఆడియన్స్. టికెట్ రేట్ అందుబాటులో లేక కూడా అది మర్చిపోతున్నారు అంతే, ఇంకా పోనీలే అనేసి. సో అది ఆ కంపారిజన్ లేదులేండి. ఎందుకంటే ఆడియన్స్ తరఫు నుంచి రెండిటికి ప్రోత్సాహం ఉంది. అంటే ఉంది డెఫినెట్లీ. తీసుకుంటున్నారు, అలాగే ప్రొడ్యూసర్ కూడా దానివల్ల తక్కువ లాభం వస్తుంది. దాని గురించి మీరు ఏం చేయలేదు? అదొక క్లియర్ చెప్తాను సార్. ఇటు రండి.